నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఛానల్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగాల సాల్మన్ గారు. మరి సార్ని అడిగి మనకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా ఝాన్సీ. సార్, నాతో పాటు చాలామందికి ఒక చిన్న ఆశ ఉంటుంది సార్. ఏంటి అని అంటే, సరే పరిస్థితుల రీత్యా ఏదైనా అయినప్పటికీ మిడిల్ క్లాస్లో పుట్టి నేను మిడిల్ ఏజ్ వచ్చే వరకు, అంటే అట్లీస్ట్ ఒక 30 వచ్చే వరకు నేను ధనవంతుని అయిపోవాలి, కనీసం రిచ్ అయిపోవాలి అనే ఆశ చాలామందికి ఉంటుంది సార్. మరి అలాంటి వ్యక్తులకి ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసి ఏదైనా ఎదిగే ఛాన్స్ ఉంది అని అంటారా? చూడమ్మా ఝాన్సీ, మంచి క్వశ్చన్ అడిగావు. బేసిక్స్ నుంచి చెప్తారు నేను. ఇప్పుడు మీరు ఎంప్లాయీ, మీకు నెల తిరిగే వరకు సంథింగ్ ఎంతనే కావచ్చు. మీరంటే ఇక్కడ నేను ఆపోజిట్ మన వ్యూవర్స్ ఒక 30,000 వస్తుంది. 30, 40, 50, 1 lakh, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ చేతికి డబ్బు వస్తుంది. మీరు నెలంతా కష్టపడితే మీకు డబ్బు వచ్చింది. బిజినెస్ చేసే వాళ్ళైనా అంతే. మీరు ధనవంతులు అవ్వాలంటే, అంటే మీరు 30 ఏళ్ళకే ధనవంతులు అవ్వాలన్నారు కాబట్టి నేను ఏంటంటే 25 ఇయర్స్లో జాబ్ రావచ్చు, 25 to 30. అక్కడ నుంచి ఒక 10 to 15 ఇయర్స్, ఓకే సార్, అంటే 40, 45 వచ్చే వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే మీరు ఏం చేయాలి? ఓకే సార్, ఓకేనా? ఎందుకంటే తల్లిదండ్రులు మీకోసం డబ్బు సంపాదించలేదు. ఉదాహరణకి తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, మీరు పెద్దగా చదవలేదు, అయినా కానీ మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఏం చేయాలంటే మీ చేతికి వచ్చిన డబ్బుని మీకోసం పనిచేయాలి. ఓకే, ఎలా సార్ అది? మీరు నిద్రపోతున్న డబ్బు మీకోసం పనిచేయాలి. ఓకే సార్. డబ్బులో ఉన్న మాహిత్యం ఏమిటంటే, ఒక్కసారి మీరు దాన్ని పనిలోకి పంపిస్తే అది మీకోసం పనిచేస్తూ ఉంటుంది. ఎలా అంటే, సపోజ్ నేను ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఎఫ్డి వేశారు, 1,00,000 రూపాయలు వేశారు అనుకోండి బ్యాంకులో. మీరు ఏం చేయకపోయినా ఇంట్లో నిద్రపోతున్న సంవత్సరం తిరిగే వరకు 7%, అంటే 7,000 రూపాయలు మీకు జనరేట్. ప్రతి సంవత్సరం వేసుకుంటే ప్రతి సంవత్సరం 7,000 జనరేట్ చేస్తుంది. అంటే డబ్బును సమకూర్చుతుంది. అయితే ఎఫ్డీలో ఏమవుతుంది? ఎఫ్డీలో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, ఇన్సూరెన్స్ పాలసీస్లో కానీ, సుకన్య సమృద్ధిలో కానీ మీకు తక్కువ డబ్బు జనరేట్ చేస్తుంది. ఎక్కడ తక్కువ డబ్బు ఎందుకు జనరేట్ చేస్తుందంటే, గ్యారంటీ అనే మాట ఎక్కడ ఉంటుందో అక్కడ మీకు తక్కువ వడ్డీ వస్తుంది. కరెక్టే సార్. ప్రిన్సిపల్ గ్యారంటీ, అసలు గ్యారంటీ అన్న దగ్గర తక్కువ వస్తుంది. సో మనం ఏం చెప్తున్నామంటే, డబ్బుని సమకూర్చి పెట్టాలంటే మీ చేతిలోకి వచ్చిన డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం మనం. ఓకే సార్. సపోజ్ మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు నిద్రపోతున్న ల్యాండ్ పెరుగుతుంది కదా. పెరుగుతుంది సార్. రియల్ ఎస్టేట్ మీకు రెంట్ వచ్చే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కానీ, కమర్షియల్ ప్రాపర్టీ కానీ కొన్నారనుకోండి, వస్తుంది కదా, రెంట్ వస్తుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్. అయితే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదంటే కమర్షియల్ ప్రాపర్టీస్ కొనాలా కానీ మీకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. మనం ఇక్కడేం మాట్లాడుకున్నాం, ఒక కామన్ మ్యాన్, బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడమ్మా, నేను సొల్యూషన్ చెప్తున్నాను. మన ఎపిసోడ్ చూసే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మీరు బీటెక్ చదవలేదు. జనరల్గా బీటెక్, ఎంటెక్ చేస్తే ఏమవుతారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు. మీకు బీటెక్ చదవలేదు, ఎంటెక్ చదవలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాల, కానీ మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఓనర్స్ అవ్వచ్చు. ఎలా సార్? విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు కొనుక్కుంటే మీరు ఓనర్ అవుతారు. ఓకే సార్. మీరు ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి చదవలేదు, ఇంటర్తోనే ఆగారు, కానీ మీరు హాస్పిటల్స్కి, మీరు అవి చదివితేనేమో హాస్పిటల్లో డాక్టర్స్ అవుతారు. అదే హాస్పిటల్ షేర్లు కొంటే మీరు ఓనర్ అవుతారు. కిమ్స్ హాస్పిటల్లో, అపోలో. అంటే నేను ఇక్కడ ప్రజలకు అర్థం కావడానికి నేను పేర్లు చెప్తున్నాను. డస్ నాట్ మీన్ అవి కొనుక్కోండి అని కాదు. ఓకే సార్. ఓకే. అంటే మీరు ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి చదవకపోయినా, చదివితే డాక్టర్ అవుతారు, చదవకపోయినా మీరు ఆ కంపెనీస్లో షేర్స్ కొనుక్కుంటే మీరు ఓనర్స్ అవుతారు. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద పెద్ద స్టీలు, సిమెంటు, మీరు సైంటిస్టులు కాల, డిఆర్డిఓ కంపెనీస్లో, హెచ్ఏఎల్లో, బిహెచ్ఏల్లో, బిఈఎల్లో
పెద్దగా చదివి సైంటిస్టులు పెద్ద ఇంజనీర్స్ అవ్వాలా, కానీ ఉదాహరణ చెప్తున్నాయి, బీఈఎల్, బిహెచ్ఏలు, హెచ్ఏలు, ఈ డిఫెన్స్ స్టాక్స్ కొనుక్కుంటే ఈ కంపెనీస్లో ఓనర్స్, పార్ట్ ఓనర్స్ అవుతారు. సో నేను ప్రజల్ని ఏం చెప్తున్నానంటే అమ్మా, ఇన్వెస్ట్మెంట్ అనేది ఈవెంట్ కాదు, ప్రాసెస్. ఇన్వెస్ట్మెంట్ ఒకసారి పెట్టి వదిలేసేది కాదు. ఒక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు మీ చేతిలోకి వచ్చిన డబ్బుని, మీకు 30,000 వస్తుంది అనుకోండి, ఒక 5,000 లేదంటే ఒక 10,000 ఖచ్చితంగా ఒక 10 years 15 years మీరు కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే 10-15 ఏళ్ళ తర్వాత మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే ఏమైంది, సపోజ్ నేను ఉదాహరణ కోసం చెప్తాను, ఇందులో రిస్క్ బేస్ ఉండదా సార్? ఉంటుంది. రిస్క్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సపోజ్ మీరు ఎస్బీఐ బ్యాంక్లో షేర్ కొన్నారమ్మా, 2 ఉదాహరణలు చెప్తున్నానమ్మా. ఎస్బీఐ బ్యాంక్లో మీరు ఎఫ్డి చేశారు, ₹1,00,000 చేశారు మీరు. సంవత్సరం దీని తర్వాత ఎంత వస్తుంది? 7,000 వస్తుంది. 7,000 వస్తుంది, 7%. ఉదాహరణకి 7,000 అది గ్యారంటీడ్. మీ 1,00,000 పెరగదు, తగ్గదు. ఎస్బీఐ బ్యాంక్లో మీరు షేర్ కొన్నారనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ షేర్ సపోజ్ ఎంత, ఒక 500, 700, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు గూగుల్ కొన్నారనుకోండి, మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఓనర్ అవుతారు. ఏమిటి లాభం? కంపెనీలో షేర్ కొంటే మీకు ఏమిటి లాభం? ఫస్ట్ థింగ్ ఏంటంటే, కంపెనీస్కి లాభాలు వచ్చినప్పుడు, ఏ కంపెనీ అయిన షేర్లు కొంటే మీకు కంపెనీస్కి లాభాలు వచ్చినప్పుడు మీకు డివిడెండ్స్ ఇస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ప్రతి కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ప్రతి 3 నెలలకి, 6 నెలలకి, 9 నెలలకి, 1 yearకి వాళ్ళు కూర్చొని మనకి ఈ క్వార్టర్లో ఇన్ని కోట్ల లాభం వచ్చింది, ఈ లాభంలో షేర్ హోల్డర్స్కి, ప్రతి కంపెనీకి క్వార్టర్లో షేర్ హోల్డర్స్ ఉంటారు. షేర్ హోల్డర్స్కి ఒక షేర్కి ఎంత ఇవ్వాలి అని నిర్ణయించుకొని, ఒక షేర్కి ₹10, ₹20 డివిడెండ్ వస్తుంది, మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. రెండో లాభం ఏమిటి? సపోజు ప్రతి 3 నెలలకి, 6 నెలలకి లాభాలు పెరుగుతుంటే ఆ కంపెనీలో ఎక్కువ మంది షేర్ హోల్డర్స్ అవడానికి ఇష్టపడతారు కాబట్టి మీకు పెరుగుతూ ఉంటుంది షేర్. సో క్యాపిటల్ అప్రిసియేషన్ అవుద్ది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ ఎంతో ఐడియా ఉందమ్మా మీకు? మోర్ దాన్ 1 lakh. ఏ కంపెనీ ఫేస్ వాల్యూ కూడా ₹10 దగ్గర స్టార్ట్ అవుతుంది. లిస్ట్ అయ్యేటప్పుడు, అంటే గవర్నమెంట్ దగ్గర లిస్ట్ అయ్యేటప్పుడు ప్రీమియంతో లిస్ట్ అవుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే పెరుగుతూ ఉంటుంది. రెండవది ఏమిటి? కంపెనీస్లో ఓనర్షిప్ బోనస్ షేర్లు ఇస్తారు. లాభాలు ఎక్కువ వస్తుంటే మీ దగ్గర 100 షేర్లు ఉంటే 100 షేర్లు ఇస్తూ ఉంటారు అని జనరల్ బాడీ మీటింగ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. సో షేర్లు డబుల్ అవుతుంది, స్ప్లిట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుంది, ఇప్పుడు మారుతి షేర్ ఇవన్నీ 10,000, 20,000కి వెళ్ళాయి అనుకోండి, సపోజు బజాజ్ ఫినాన్స్ కానీ, ఏమవుతుందంటే 10,000, 20,000 ఉంటే సామాన్యమైన ప్రజలు కొనలేరు కాబట్టి లిక్విడిటీ పెంచడం కోసం, అందరికి అందుబాటులో ఉండడం కోసం 10,000 ఉంది మీ దగ్గర, ఒక షేరే ఉంది, 10,000 ఉందనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తారంటే ఒక షేర్ని 10 షేర్లు చేస్తారు, 10,000ని షేర్ వాల్యూ ₹1,000 చేస్తారు, అంటే స్ప్లిట్ చేయటం అంటారు. ఓకే సార్. ఇప్పుడు ఒకప్పుడు మనం ఎకరాల్లో అమ్మేవాళ్ళం, ఇప్పుడు గజాల్లో అమ్ముతున్నాం. ఎందుకు? ఎకరాల్లో కొనే స్థితిలో లేరు కాబట్టి రియల్ ఎస్టేట్లో గజాల్లో అమ్ముతున్నారు. అలాగే షేర్స్ కూడా షేర్ వాల్యూ పెరుగుతుంటే ఏం చేస్తారంటే లిక్విడిటీ పెంచడం కోసం షేర్స్ స్ప్లిట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఓనర్షిప్కి రిస్క్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు, ఒక మీడియాలో, ఎంప్లాయీకి గ్యారంటీ శాలరీ, ఓనర్కి ఎక్కువ లాభం రావచ్చు, ఈ సంవత్సరంలో తక్కువ రావచ్చు. మీరు స్కూల్ పెట్టారు, టీచర్కి గ్యారంటీ శాలరీ, ఆ కరస్పాండెంట్కి, ఆ ఓనర్కి ఎక్కువ రావచ్చు. షేర్స్ కొనటం అంటే మీరు పార్ట్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ. మీకు లాభాలు వస్తుంటే మీ షేర్ పెరగవచ్చు, మీకు నష్టాలు వస్తుంటే మీ షేర్ తగ్గవచ్చు. అంటే ఎస్బీఐ బ్యాంకులో మీరు ఎఫ్డీ చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తర్వాత 1,07,000 వస్తుంది, కానీ షేర్ కొంటే 1,30,000 అవ్వచ్చు, 30% పెరగవచ్చు, తగ్గితే ₹1,00,000 80,000 70,000 కూడా అవ్వచ్చు. అలాంటి టైంలో అవి అలాగే పెట్టి ఫర్దర్గా వెళ్తే ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుంది? అయితే కరెక్ట్ అమ్మా. అయితే మంచి కంపెనీస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే పెరగు, అంటే లాభాలు ఎక్కువ రావు, ఒక 10 years కూడా షేర్ వాల్యూ పెరగదు. అందుకని మనం ఏం చెప్తున్నాము, ఒకే కంపెనీ షేర్ని డిస్కరేజ్ చేస్తున్నాం. ఒక కంపెనీ షేర్ కాకుండా, ఇప్పుడు మీరు ఒక మంచి కారు కొనుక్కున్నారమ్మా, మనమే డ్రైవింగ్ చేస్తే ఎవరు అడ్డు వచ్చినా మనకి డ్రైవింగ్ రానప్పుడు మనకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం. అదే ప్రొఫెషనల్ డ్రైవర్ని పెట్టుకున్నారనుకోండి, మీరు వెనకాల కూర్చొని హ్యాపీగా నిద్రపోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో, ఇండెక్స్లో
ఇండెక్స్ అంటేనేమో ఇండెక్స్ డిజైన్ చేస్తారు ప్రొఫెషనల్స్. యాజ్ ఇట్ ఈస్గా మీ డబ్బులు 30 నుంచి 50 కంపెనీస్లో వెళ్ళిపోతాయి. అది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి అమ్మా. మనకి ఏం చేస్తారంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు, ప్రొఫెషనల్ రీసెర్చ్ టీం ఉంటుంది. వీళ్ళ పనే మీకు డబ్బు జనరేట్ చేయటం. మరి వీళ్ళు ఏమైనా చారిటీ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చారిటీ చేయట్లేదు, వాళ్ళు ఫీజు తీసుకుంటారు. ఫీజు ఎంత ఉంటుంది? ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సెబీ రూల్స్ ప్రకారం ఉంటుంది. లాభం వచ్చినా మీకే, నష్టం వచ్చినా మీకే. సో నేనేం చెప్తున్నానంటే కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలి. ఓకేనమ్మా. స్టీల్ కంపెనీసు, సిమెంట్ కంపెనీసు, రైల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కంపెనీసు, తర్వాత ఎనర్జీ విద్యుత్ సంబంధించిన కంపెనీసు, బ్యాంకింగ్ సంబంధించిన కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలి. ఎప్పుడు నిరంతరం ఫస్ట్ 10 to 15 years ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఇన్వెస్ట్ చేస్తే ఏమైందంటే 10 years 15 years తర్వాత మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇవి అన్నిట్లాగే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మంచి క్వశ్చన్ అడిగాము. అదే ఒకటేసారి డబ్బు ఉన్న వాళ్ళేమో ఒకటేసారి చేస్తారు. ఒకటేసారి డబ్బు లేని వాళ్ళు మంత్లీ చేసుకుంటే లాభం ఏమిటంటే మార్కెట్స్ పెరిగినప్పుడు మీ డబ్బు ఫస్ట్ టైం చేసిన డబ్బు పెరుగుతుంది. మార్కెట్స్ తగ్గినప్పుడు అంటే షేర్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు బంగారం ఉంది, 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు కొంటున్నారు, 95,000 ఉన్నప్పుడు కొంటున్నారు, 90,000 అంటే ఏమవుద్ది? తగ్గినప్పుడు కూడా కొంటూ ఉంటే, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే డబ్బులు యావరేజ్ అవుతూ ఉంటాయి. మార్కెట్లో కూడా అంతే. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే ప్రజలు నష్టపోకూడదంటే డైరెక్ట్ స్టాక్స్ కాకుండా ఇండెక్స్ అంటేనే అర్థం ఏమిటంటే లిక్విడిటీ బాగుంటుంది. ఇండెక్స్లో కొన్ని కంపెనీస్ సమూహమే ఇండెక్స్. టాప్ కంపెనీస్ సమూహమే ఇండెక్స్. సెన్సెక్స్ అన్న, నిఫ్టీ అన్న టాప్ కంపెనీస్, టాప్ డిఫరెంట్ సెక్టార్స్. లిక్విడిటీ అంటే ఎప్పుడు అమ్మినా తక్కువ డబ్బులు వస్తాయి. ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చదువుకోకపోయినా మీరు 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతారు. మీకోసం వేరే వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్లో మీరు చేశారనుకోండి ఉదాహరణకి, ఎస్బీఐ బ్యాంక్లో ఉన్న స్టాఫ్ అంతా మీకోసం అంటే వాళ్ళ బ్యాంక్ లాభాల కోసం పనిచేస్తారు. అంతిమంగా బ్యాంకు లాభాలు వస్తే షేర్ హోల్డర్స్ లాభం. అంటే మీకోసం వేరే వాళ్ళు పనిచేయాలి. అది వైజ్ ఇన్వెస్ట్మెంట్. వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే డబ్బుని పనిలోకి పంపాలి. డబ్బుని పనిలోకి ఎప్పుడు వెళ్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అది ఎంత కొద్ది మొత్తమైనా పర్వాలా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్, డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు చేస్తే మీకోసం కంపెనీస్ పనిచేస్తే మీరు నిద్రపోతున్నా మీకోసం. ఇప్పుడు జొమాటో షేర్ కొన్నాం అనుకోండి, మనం నిద్రపోతున్నాం. జొమాటోలో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, జొమాటో డెలివరీ బాయ్, జొమాటో మేనేజ్మెంట్ మన కోసం పనిచేస్తుంది. మన కోసం అంటే షేర్ హోల్డర్స్ కోసం. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి కామన్ మ్యాన్. అర్థం చేసుకుంటే 25-30 ఇయర్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా ఒక 40 to 45 ఇయర్స్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీకు ఎంత సంపద క్రియేట్ అవుద్దు అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి మీకు ఎంత సంపద క్రియేట్ అవుద్దు అంటే 10 నుంచి 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళు ఉంటే ఇంకా సూపర్, 10 నుంచి 15 ఏళ్ళ తర్వాత మీరు అక్కడ నుంచి ఏం పని చేయకుండా రిటైర్మెంట్ తీసుకుంటే కూడా ఆ డబ్బు మీకు లైఫ్ జీవితాంతం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ స్టాక్స్ పైనే ఒక మూవీ వచ్చింది సార్, లక్కీ భాస్కర్ అని. అందులో కూడా కొంటూ ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు. అసలు బ్యాంక్లో వర్క్ చేస్తూ మిడిల్లో ఆ పని జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఏమిటంటే అమ్మా, స్టాక్స్ కొనటం అమ్మటం అనేది కంపెనీస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. పిఈ రేషియో రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఒక కంపెనీ, 2 కంపెనీలు, 3 కంపెనీలు కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బంచ్ ఆఫ్ కంపెనీస్, పోర్ట్ఫోలియో మీరు చేస్తే 10 నుంచి 15 ఏళ్ళలో మీరు ధనవంతులు అవడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. రిస్క్ ఉంటుందా? షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలో మన ఎకానమీ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన దేశం 4th లార్జెస్ట్. నెక్స్ట్ 30 ఇయర్స్లో మనం టాప్ మోస్ట్ అవ్వబోతున్నాం. అంత అనుకూలతున్నాయి. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. మ్యాక్రోస్ బాగున్నాయి, మాన్సూన్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. డాలర్ ఇండెక్స్ ఏమో డౌన్ అవుతుంది. మనం బాగుంది, మనకు అవకాశం ఉంది. 140 crore పాపులేషన్. సో మనం యూత్ని, కామన్ మ్యాన్ ఏం చెబుతున్నాం అంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 15-20 ఇయర్స్ మన యొక్క దేశానికి మిక్కిలి అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క ప్రాఫిట్లో మీరు ఈ యొక్క ఎకానమీ ముందుకెళ్ళే దాంట్లో మీరు పార్టిసిపేట్ అవ్వమని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
ఓకే సార్. మరి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు నిద్రపోతున్నా కూడా మనీ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అనే వాటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ ఝాన్సీ.